స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల మీరు ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉండుంటాయి. ఇబ్బంది అని నేను ఫీల్ అవ్వను యాక్చువల్గా వాటిల్ని. ఎస్, అంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే వస్తాయి డెఫినెట్గా. సో మాకున్న బ్యూటీ ఏంటంటే మేము కూర్చుని మాట్లాడుకునే దాన్ని డెఫినెట్గా మా ఇద్దరికి ఆ స్పేస్ అనేది ఎప్పుడు ఉంటుంది యాక్చువల్లీ. బికాజ్ కొంతమంది కొన్ని రిలేషన్స్లో, అంటే జనరలైజ్ కూడా చేసి చెప్పట్లా, కొన్ని రిలేషన్స్లో ఈవెన్ కూర్చుని మాట్లాడుకుని వాళ్ళంతటా వాళ్ళే సార్ట్ చేసుకునే స్కోప్ కూడా ఉండదు. మేబీ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వాలో, లేకపోతే సమ్ ఆర్ ది అదర్ థింగ్, మేబీ కొన్ని డేస్ డ్రాగ్ అవుతుందో, లేకపోతే ఎట్లా ఎండ్ అవుతుంది అనేది కూడా చెప్పలేము యాక్చువల్గా. బట్ మా ఇద్దరికి ఉన్న బ్యూటీ ఏంటంటే, మేము ఇద్దరం నమ్మేది, మోస్ట్లీ ఆయన ఎక్కువ నమ్మేది, వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటే మధ్యలోకి గాలి కూడా రాకూడదు. అలా ఉండి ఎంతటి ప్రాబ్లం అయినా సరే సార్ట్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. సో ఇద్దరం అదే మాట మీద ఉంటాము. అలాగే ఇప్పుడు వరకు మా జర్నీ ఇక్కడ వరకు వచ్చింది.